ఈరోజు మనము నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాను, దేవుడు నన్ను ఎట్టి రీతిలో దర్శించాడో తెలుసుకుందాం. నేను దేవుడిని తెలుసుకోక మునుపు చాలా విగ్రహారాధన చేసేదాన్ని. ఎంత అలా అంటే ఒక పూట భోజనం చేయడం, కడ్డిగ నేల మీద పడుకోవడం, మంత్రాలు చెప్పడము ఇలాగే ఉండేది. ఇలాగా ఎక్కువ పూజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఉండేదాన్ని. నేను ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయినప్పుడు ఒక అక్క అక్కడ ఉండేది. అక్కడ అక్క ఎప్పుడు దేవుడి గురించి చెప్తూ ఉండేది. ఎందుకంటే అక్కకి దేవుడు అంటే చాలా ఇష్టం. సువార్త చెప్పడం అనేది ఇష్టము. అక్క చెప్పేది అన్నమాట దేవుడి గురించి. నేను అస్సలు వినేదాన్ని కాదు. ఎందుకంటే నాకు దేవుడు అంటే ఎవరో తెలీదు, ఒక మతం మారుస్తారని మాత్రమే నేను అనుకునేదాన్ని కాబట్టి అస్సలకి వినేదాన్ని కాదు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని నా జీవితంలోనికి పంపాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి దేవుడి గురించి చెప్తూ ఉండేవాడు. నేను వాదిస్తూ ఉండేదాన్ని. నువ్వు చెప్పేది రాంగు, నేను చెప్పేది రైట్ అనేదాన్ని. ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఇలా ఒకరోజు ఆ వ్యక్తితో నేను చాలా ఎక్కువ వాదించాను. అలా వాదించినప్పుడు తను అన్నాడంట దేవుడితో, ఇంత పిచ్చిగా పూజలు చేస్తుంది, నువ్వు ఎలా మారుస్తావు అని. దేవుడు ఆ రోజు ఆ ప్రార్థన విన్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే అది జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను తిరిగిన హాస్పిటల్ లేరు, తిప్పని డాక్టరు లేరు. ఏ డాక్టర్ కూడా పలానా అది అని కనిపెట్టలేదు. ఎందుకంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ప్రతిసారి టెస్టులు చేయడం, ఏమీ లేదనడం, మెడిసిన్ ఇవ్వడం, ఇదే జరుగుతూ వచ్చింది. కొన్ని రోజులైన తర్వాత ఒక డాక్టర్ అన్నారు, నువ్వు కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందేమో ఇది, కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో, లేదు ఇలాగే పనిచేసావంటే వీల్ చైర్లోనే ఉంటావు నువ్వు ఎప్పటికీ అని డాక్టర్ అలా చెప్పిన తర్వాత నేను సరే రిజైన్ చేసేద్దాం అనేసి నేను ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేసేయడానికి వెళ్ళాను. రిజైన్ చేసేసాను కూడా. నేను ఆఫీస్ మానేసి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ నా లైఫ్ నాదే, విగ్రహారాధన, ఇంట్లో ఉండడము ఇలా జరుగుతూ ఉంది. కానీ నాకు పెయిన్ మాత్రం తగ్గల, ఇంకా వస్తూనే ఉంది. హాస్పిటల్కి తిప్పుతున్నారు, అది తగ్గట్లేదు. అయితే ఒకరోజు అక్క నాకు ఫోన్ చేసింది, నొప్పి తగ్గిందా అని. లేదక్క తగ్గలేదు, నాకు హెల్త్ అలాగే ఉందని చెప్పారు. అయితే ప్రేయర్ చేసుకో, నేను కూడా ప్రేయర్ చేస్తానని చెప్పింది. అలాగే దేవుడు నా జీవితంలో పంపిన వ్యక్తి కూడా అదే మాట అన్నారు. సరే ఇంతమంది చెప్తున్నారు కదా అని ప్రేయర్ చేసుకుందామని ప్రేయర్ చేసుకున్నాను. నేను ప్రేయర్ ఏమని చేశానంటే నాకు నొప్పి తగ్గిపోవాలి, నాకు జాబ్ రావాలి, ఈ రెండూ తప్ప ఇంకేం అడగలేదు దేవుడిని. అలా ప్రార్థన అయిపోయాక ఒకరోజు బైబిల్ చదివాను. బైబిల్ చదివిన తర్వాత వాక్యం చదివి పెట్టేశాను, పడుకున్నాను. మళ్ళీ అలా నాకు నొప్పి వచ్చిన ప్రతిసారి అలా బైబిల్ చదవడం, వాక్యం చదువుతున్నాను. ఏం జరిగిందంటే ఒకరోజు ఏదైతే వాక్యం వచ్చిందో అదే వాక్యం పదే 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 వస్తూనే ఉంది. నాకేంటో అర్థం కాల, భయం వేసింది. భయం వేసి ఎవరినైనా అడిగితే దేవుడు నీకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు అన్నారు. ఏదైతే బైబిల్లో వాక్యం వచ్చిందో అది నా జీవితంలో జరిగిపోయింది. జరిగిపోయేటప్పటికి ఇంకా భయం వేసింది. అయితే నేను ఇంకెప్పుడు బైబిల్ చదవకూడదు అని నిర్ణయం తీసుకొని చెప్పాను. దేవుడు నాకు పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చెప్పాను, ఇలా నేను బైబిల్ చదవను, ఎందుకంటే అందుట్లో నేను ఏది అడిగితే అది వస్తుంది, నేను దేవుడు ఇచ్చింది కూడా అది అయిపోతుంది బైబిల్లోంచి వాక్యం అని చెప్పేటప్పటికి లేదు లేదు, దేవుడు ప్రతి కీడును కూడా మేలుగా మలుస్తారు, నువ్వు బైబిల్ అంతా చదువు అని నాకు చెప్పినప్పుడు నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఒకరోజు నేను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పడుకుందామని నా రూమ్కి వెళ్ళాను. నా రూమ్కి వెళ్ళాక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని శైలాపాల అమ్మగారు వాక్యం వింటున్నాను. ఇంతలో మా ఫాదర్, మా బ్రదర్ వచ్చి, ఎందుకు ఇలా నువ్వు ఉన్నావు, వాక్యం చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావని నాతో గొడవ పడ్డారు. ఎందుకు ఇంత ఎక్కువగా చేస్తున్నావని నన్ను అడిగారు. నేను వారికి చెప్పాను. చెప్పినా వారు వినలా. ఎందుకంటే వాళ్ళు నేను తప్పు పట్టను, వారికి తెలియదు కాబట్టి. వారు నన్ను అనేసరికి నేను ఏడ్చి దేవుణ్ణి ఒకటే అన్నాను,
అవతలున్న దాన్ని యువతలకు ఎందుకు నువ్వు నన్ను తీసుకొచ్చో, ఇదంతా నీ వలనే, వీళ్ళు నన్ను తిడుతున్నారంటే అది నీ వలనే తిడుతున్నారని దేవుణ్ణి అనేసి నేను నిద్రపోయాను. ఆ రోజు నాకు తెలీదు దేవుడు నన్ను దర్శిస్తాడని. ఆ రోజు దేవుడు నన్ను దర్శించాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీటి పాత్రను నేను వేరొకరి చేతిలో పెడుతున్నానని చెప్పాడు. నేను ఆ రోజు కలలో బాల్కనీలో నుంచున్నాను. బాల్కనీ నుంచి బయటకు చూస్తున్నాను. దేవుడు ఆకాశం నుంచి మన్నాను చూపించాడు. ఇదిగో దీని మన్నా అంటారని. పెద్ద దార ఆకాశం నుంచి కిందకి పడుతుంది. దీన్ని చూపించి 3 వ్యక్తులను చూపించాడు. ఆ 3 బూడిద రంగులో ఉండి ఎంతో క్రూపితనంగాను అసహ్యకరంగాను ఉన్నారు. వారికి అస్సలు బలము లేదు, ఓపిక లేదు, నడవలేకపోయి అలా పడి ఉన్నారంతే. అందులో 2 వెళ్ళి ఆకాశం నుంచి పడుతున్న మన్నాను తినాలనుకుంటున్నారు కానీ వారు తినలేకపోతున్నారు. దేవుడు మరలా చెప్తున్నాడు, చూడు, ఈ మన్నాను తింటే మరి పాపాలు పోతాయి అనుకుంటున్నారు. అలా ఎలా పోతాయి? పాపాలను క్షమించేవాడును నేను కదా అని దేవుడు నాకు చెప్పాడు. అందులో ఒకడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని 2 ఎర్ర వస్త్రములు వేసుకొని వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఉదయం అయింది. ఆ కల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఒకరికి ఫోన్ చేసి అడిగాను, ఏంటి ఇలా వచ్చింది, నాతో ఇలా మాట్లాడారని. దేవుని వాక్యం ఆ రోజు నాతో మాట్లాడింది. దేవుడు నిన్ను దర్శించాడు అని వారు చెప్పారు. దేవుడు నిన్ను దర్శించి ఆయనను కనపరుచుకున్నాడు అనేసి వారు నాకు చెప్పారు. ఆ రోజు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నాకు వచ్చిరాని ప్రార్థనలో ప్రతిరోజు అడిగేదాన్ని, అందరితో మాట్లాడతావు కదా, నాతో కూడా మాట్లాడు, నన్ను ముట్టు, నన్ను స్వస్థత పరచు అని దేవుడిని నేను అడిగేదాన్ని. అలా నన్ను దేవుడు దర్శించిన తర్వాత ఆత్మనేత్రములు తెరవబడ్డాయి. అలా తెరవబడిన తర్వాత దేవుడు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తిగా నేను తెలుసుకోగలిగాను. కానీ ఇంకా నాకు పూర్తిగా తగ్గలేదు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఒకే సమాధానం ఇచ్చేవాడు, ప్రతి దానికి సమయం కలదు, చావడానికి పుట్టడానికి కూడా సమయం ఉంటుందని వాక్యం ద్వారా మాట్లాడేవాడు. నేను అప్పుడు అనుకునేదాన్ని, దేవుడు దీనికి ఒక సమయం పెట్టుంటాడు కదా అని చాలా సైలెంట్గా ఉండి వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆత్మనేత్రములు తెరవబడిన తర్వాత ఎప్పుడూ సంతోషం, దేవుడితోనే ఉండాలనే ఆనందంగా ఉండేది. దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా దేవుడి గురించి ఇంకా నేను నేర్చుకోవాలనే ఆనందంతో దేవుని అడుగుతూనే ఉండేదాన్ని. దేవుడు ప్రతిదీ బయలుపరుస్తూనే ఉండేవారు నాకు. ఇలా అవుతూ ఉండగా కొన్ని రోజులైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. అంత నార్మల్గానే ఉంది కానీ ఇంకా తగ్గట్లేదు. తగ్గపోతే అందరూ ఒక డౌట్ పెట్టారు, ఈ అమ్మాయికి చేతపడి చేసేసారు, అందువలన ఈ అమ్మాయికి తగ్గట్లేదు అన్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకోవాలా, నేను తెలుసుకున్నాను. నా మాట ఎవరు వినట్లా, బలవంతంగా తీసుకెళ్లారు, చేతపడి నుంచి తీసుకొచ్చారు, ఆయన్ని చేశారు, తీసుకొచ్చారు, పెట్టారు. ఇంతకు ముందుకున్న దానికంటే నా ప్రాబ్లము 100 రెట్లు ఎక్కువైపోయింది. ఆకలి లేదు, నిద్ర లేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇది ఎక్కడ తగ్గదు ఇంక ఈ పిల్లకి, ఈ పిల్లాన్ని వదిలేద్దాము అనేసి మా అమ్మగారు ఏమన్నారంటే, చర్చికి వెళ్ళి నువ్వు, నీకు అక్కడే తగ్గుద్ది ఇంకా అనేసి మా అమ్మగారు అన్నారు. సరే అనేసి నేను ఇంకా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాతే, అంటే 1 నెల అనుకోవచ్చు, నెలలో నాకు నిద్ర పట్టడం, మొత్తం ఆకలేయడం, కాస్తగా నాకున్న రోగమంతా తగ్గడం అనేది జరిగింది. దేవుడు నేను అడిగిన వాటిలో నాకు ఏది లోటు చేయలేదు. ఆయన యొద్ద నేను ఎలా ఉండాలి అనుకున్నానో ఆయన నన్ను అలాగే ఉంచాడు. దేవుని ప్రేమలో నాకు ఏది తక్కువ చేయలేదు. నేను అడిగాను, నీ సన్నిధికి రావాలి, నిన్ను ప్రార్థించాలని, దేవుడు అదే చేశాడు. ఈరోజు నాకు పూర్తిగా ఆరోగ్యం నయమైంది, అంతా మంచిగానే ఉంది. ఇది చేతబడ ఇంకోటి అనేది పక్కన పెడితే, ఈరోజు నన్ను దేవుడు ప్రతి దాని నుంచి విడిపించాడు. ఈరోజు దేవుడు నన్ను స్వస్థత పరిచాడు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మరణంచుల దాకా వెళ్ళిన నేను
కన్నులు తెరవబడ్డ నేను మాత్రం చెప్పగలను, నిజమైన దేవుడు యేసయ్యే అని. ఇలా దేవుడు నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరమే కావచ్చు, దర్శనాలు కావచ్చు, ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన విని ఇతరులకు స్వస్థత ఇవ్వడం అనేది. నేను యోగ్యురాలనైతే కాదు, ఎందుకంటే నా జీవితం ఏంటో నాకు తెలుసు ఒకప్పుడు. ఈరోజు నేను బ్రతుకుతున్న జీవితం ఆయన పెట్టిన భిక్ష. ప్రతిదీ ఈరోజు నేను జీవించి ఉన్నానంటే, నా జీవితంలో ప్రతిదీ అనుభవిస్తున్నానంటే అది దేవుడు పెట్టిన భిక్ష అంతే. దేవుడు నాకు ఇచ్చిన వరాలు, తలాంతులు అన్నీ దేవుడికే మహిమ కలుగును కాక. ఇచ్చిన అభిషేకమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చిన దర్శనాలు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. అడగొచ్చు, కాదనట్లా. కానీ దానికోసమే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని నేను తెలుసుకున్నాను. దేవుడు అంటే మన తండ్రి, మనలను ప్రేమతో చేసుకున్నాడు. మనము ఆయన దగ్గరకు ప్రేమతో ఆయన కోసమే మాత్రమే వెళ్ళాలి, కానీ వేటి కోసము కాదు. అది ఇస్తే వస్తాము, ఇది ఇస్తే వస్తానని మాత్రమే అనకూడదు. తండ్రి ఖచ్చితంగా ఏదైనా చేయగలడు. గాడ్ బ్లెస్ యూ.